పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి దయగల రాజా నీకే వందనాలు స్తోత్రాలు 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 స్తుతులు నాయనా స్తుతులు 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 స్తోత్రాలు 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 ప్రభువా సజీవుడా నీకే వందనాలు 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 నాయన ఆశ్చర్యపరుడా నీకు స్తోత్రాలు నాయన ఆలోచనకర్త నీకు స్తోత్రాలు ప్రభా నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు నాయన అయా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రాలు 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 ప్రభా అయా ప్రభా నీ సన్నిధిలో భద్రపరిచావు నాయన అయా నీ సన్నిధిలో బలపరిచావు నాయన నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 అయా ప్రభా నాయన ఎక్కడి వారము ఎచ్చటి వారము నీ సన్నిధిలో తీసుకుని వచ్చారు ప్రభా అందును బట్టి స్తోత్రాలు నాయన అయా ప్రభ మా బ్రతుకును మార్చిన దేవుడవు నీకు స్తోత్రాలు 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 నాయన అయా నీ సన్నిధిలో బలపరిచిన దేవుడవు నాయన అయా నీ సన్నిధిలో కాపుదలించిన దేవుడవు నాయన అందరూ బట్టి నీకే స్తోత్రాలు 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 ప్రభా అయా నీకే వందనాలు 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 ప్రభా నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నేను సేవించుటకు నీ మహిమా ఆదరణ చోరి కరుణాకటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించి నిత్యమైన ఆదరణ చోరి నన్ను స్థిరపరచు నీ కరుణాకటాక్షములు నాపై కురిపించి నన్ను ప్రేమించి నాకు ప్రయోజనం కలుగుచేయుటకు నీ ఉపదేశములు బోధించు నీ దాసుల
దయగల రాజా, కృపగల ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ద్వారా అయా నీ యొక్క మాటలు అయా వినడానికి వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయమని, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది బిడ్డలకి నీ మాటలు వెళుతున్నాయో మీరే తోడైన నడిపించమని, గొప్ప మేలు దీవెన మీరే మాపై కుమరించమని క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని బలపరిచాడు కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మరి ధ్యానించుకుందాం. మరి ఆదివారపు ఆరాధన క్రమాన్ని దేవుడు మనకి ఎంతగానో ఇచ్చాడు కనుక మరి ఎవరికి ఇటువంటి ధన్యత లేదు, దేవుడు మనకి మాత్రమే అనుగ్రహించాడు. ఎందుకనంటే నశించిపోతున్న మన బ్రతుకులను దేవుడు వెలిగించాడు కనుక, అంధకారము నుంచి దేవుడు విడిపించాడు కనుక దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మన ముందుకు గాక. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయం ముందు వెళ్ళిస్తుండగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో చెప్పాలని ఆశపడుతున్న విషయాన్ని ఉదయకాల సమయం ముందు మనము పరిశీలన చేసుకుందాం. ఏంటి దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క మాటలు మనకు తెలియచేయాలని ఆశపడుతున్నాడు అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి కొన్ని చక్కటి భక్తులను మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చక్కటి భక్తులను దేవుడు మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ఆ భక్తులు దేవుని దగ్గర ఎలా అయితే విధేయులుగా బతికారో, దేవుని దగ్గర ఎలా అయితే చక్కని తోవను నడిచి బ్రతికారో, దేవుని దగ్గర ఎలా అయితే మంచి నడవడికను నడిచి బ్రతికారో, మరి ఉదయకాల సమయం ముందు మనం పరిశీలన చేసినట్లయితే వారి జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యల్లో దేవుడు వారికి ఎలా తోడున్నాడో, వారి జీవితాల్లో దేవుడు వారికి ఎలా అయితే సహాయం చేశాడో, అలా కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథములో సెలవిచ్చిన రీతిగా దేవుడు కొంతమంది భక్తులకి తోడై ఉన్నట్టు రీతిగా మనం చూసినట్లయితే ఆయన ఎవరెవరికి తోడై ఉన్నాడో మరి అందులో కొంతమందిని మనం చూసుకున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు వారి పక్షమున ఎంత అద్భుత కార్యమో జరిగించాడు. అయితే వారు దేవుని దగ్గర ఎంత విధేయులుగా బ్రతికారయ్యానంటే, ఏది వారి మధ్య ఉన్నా, వారు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నా, వారు ఎలాంటి స్థితిలో నిలబడుతున్నా, వారు ఎలాంటి స్థితిలో నడుస్తున్నా, వారు ఎంతగానో దేవునికి విధేయులుగా బ్రతికారు. అంటే వారు చేస్తున్న పనిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కానీ వారు దేవుని దగ్గర విధేయులుగా బ్రతికారు కనుక ఈ ఉదయకాల సమయం ఆ విధేయులుగా బ్రతికిన వారి గురించి, మనము ఎలా విధేయులుగా బ్రతకాలో దాని గురించి, మనము దేవుని దగ్గర ఎలా విశ్వాసంగా బ్రతకాలో దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు వాక్యంలోకి మనం వెళదాం. ముందుగా అందరికీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అయితే చూద్దాం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నారు. మరి రాజు దగ్గర పనిచేస్తూ ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు మరి రాజు ఏది చెబితే అది చేయాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, మరి ఒకరి దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు యజమానుడు ఏది చెబితే మనం అది చేయాలి. అయ్యా నువ్వు అది తీసుకురా, నువ్వు ఆ కర్ర తీసుకురా అంటే కర్రను తీసుకురావాలి, పామును తీసుకురా అంటే పామును తీసుకురావాలి. అలా ఉన్న ఈ లోకంలో మనము యజమానుడి దగ్గర ఏ పని చెప్తే ఆ పని చేసేవారిగా మనం బ్రతుకుతున్నాం. కొంతమంది మనుషులు ఎలా ఉంటారయ్యానంటే, వారికి అక్కరలేకపోయినా కానీ ఏది పడితే అది చేస్తూ బ్రతుకుతారు. అంటే అది పాపంలో పడివేస్తుందని తెలిసినా కానీ, అది లోకంలో పడివేస్తుందని తెలిసినా కానీ దాన్ని వెంబడిస్తూ ఆయన ఏది చెప్తే మేము అది చేస్తే ఆయన యజమాని దృష్టిలో మేము మెప్పును పొందేవారిగా బ్రతుకుతాము కదా అని ఉద్దేశం కలిగిన వారిగా ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు బాగా పరిశీలన చేసినట్లయితే నీ అవసరాల కోసము తప్పుడు త్రోవలు తొక్కితే నువ్వే తర్వాత నష్ట
నష్టాల పాలవుతావు. నీ ఇబ్బందుల కోసము నువ్వు తప్పుడు త్రోవలు నడిస్తే నువ్వే తర్వాత ఇబ్బందుల పాలవుతావు. నువ్వు నీతిగాను దేవుణ్ణి ఆరాధించినట్లయితే, యథార్థముగాను బ్రతికినట్లయితే రేపటి దినానది మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఒక రాజు దగ్గర ఉన్నారు కదా. ఆ రాజు ఎవరో చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, రాజుకు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములో దూరాయను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పును ఉండెను అని చెప్తుంది దేవుని వాక్యము. ఈ రాజు దగ్గర పనిచేసే వ్యక్తులు, ఈ రాజుగారి పేరంటే ఏంటంటే నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడు? ఒక బంగారు ప్రతిమను చేయించాడు. ఎవరి ప్రతిమ అంటే అది రాజు ప్రతిమే, రాజు విగ్రహమే ఆయన చేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు జాగ్రత్తగా నువ్వు పరిశీలించే. నీకు ఎదురుగా ఏదైనా నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు, నువ్వు దాసుడిగా బ్రతుకుతున్న చోట కావచ్చు, నువ్వు ఎదురుగా హేయమైనది ఏదైనా కనబడితే నువ్వు లోపడకూడదు. అయితే రాజు నెబుకద్నెజరు ఏం చేశాడయ్యా అంటే బంగారు ప్రతిమను చేయించాడు. చేయించిన తర్వాత ఆ తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళితే ఏం చేశాడంటే దాన్ని చేయించి 4వ వచనంలో మనం చదివితే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇట్లా ఉండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడుతున్న వాళ్ళారా, మీకు ఆజ్ఞాయించుతున్నాను. ఏమనగా బాకాయు, పిల్లల గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియు వీణ వినిపించగా సకల విధములుగా వాయిద్య ధ్వనులు మీకు వినబడుతున్నప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి అని మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు చాటుకు వేయించాడు. ఏమని? అయ్యా, బంగారు ప్రతిమ ఒకటి మన రాజు నిలబెట్టాడు. ఆ రాజు నిలబెట్టిన బంగారు ప్రతిమను మనం ఏం చేయాలంటే వాయిద్యాలు వాయిస్తూ ఆడంబరంగా నిలబెడతారు దాన్ని. అది నిలబెట్టినప్పుడు మనము దాని ఎదుట సాగిల పడాలని దేవుడు అన్న రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడట. అయ్యా, మీరందరూ నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు సాగిల పడండి అని ఆజ్ఞ ఇస్తే వారు, ఆ ప్రజలందరూ, ఎవరెవరికి? ఆ దేశంలో ఉన్నవారికి, ఆయా భాషలు మాట్లాడే వారికి, అక్కడ ఉన్న జనులందరికీ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని చాలా మంది ఏం చేశారంటే, చదువుదామా? ఆ ఆజ్ఞని చాలా మంది ఏం చేశారంటే సాగిలపడి నమస్కరింపబడిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే పడవేయబడును అని చెప్పాడు. అయితే సకల జనులకు బాకాయు, పిల్లల గ్రోవి, పెద్ద వీణె, సింఫోని ఇవన్నీ సకల విధమైన వాయిద్యాలు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళను సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఇక్కడ మనం బాగా పరిశీలన చేయవలసింది ఏంటంటే, ఇక్కడ అపవాది ఒక భయాన్ని పుట్టించాడు. ఏమని? నువ్వు కనుక ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయకపోతే చచ్చిపోతావు, అగ్నిగుండంలో పడివేస్తావు అని చెప్పాడు. బాగా పరిశీలన చేయండి. పాపమును ఎదుట ఉన్నప్పుడు దాన్ని చెయ్యకపోతే ఎక్కడ నష్టాలు పాలవుతావేమో అనే ఉద్దేశం కలిగితే దాన్ని తప్పకుండా చేస్తావు. కానీ తర్వాత వచ్చే నష్టమేంటో నువ్వు పరిశీలన చేయట్లేదు. నీ అవసరాల కోసము, నీ ఇబ్బందుల కోసము నువ్వు సాగిలపడి ఆ ప్రతిమకు, నా బంగారు ప్రతిమకు నువ్వు సాగిలపడి నమస్కారం చేస్తే నువ్వు తర్వాత ఇబ్బందులు పాలవుతావు. నేను సాగిలపడి నమస్కారం చేయకపోతే రాజు నన్ను అగ్నిగుండంలో పడివేస్తాడే, నా కుటుంబాల కోసము, నా అవసరతల కోసము, నా ఇబ్బందుల కోసము నేను సాగిలపడాల్సి వస్తున్నది, నేను చేయకుండా పనులు చేయాల్సి వస్తుందని బాధపడితే ఈరోజే దాన్ని దిద్దుకో, మానుకో. ఎందుకని తెలుసా? ఇప్పుడు అగ్నిగుండంలో పడవేస్తానని భయపడితే రేపటి దినాన్ని కూడా నువ్వు అగ్నిగుండంలోనే పడవేయబడతావు. దేవునికి స్తోత్రం. అయితే రాజు
రాజు ప్రతిమను నిలబెట్టాడు కదా. నిలబెట్టిన తర్వాత వీరందరూ నా విగ్రహానికి సాగిలు పడండి, పడిన వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడంటే ఆ జనులందరూ ఆ వాయిద్యాలు వాయించినప్పుడు అవన్నీ మ్రోగించినప్పుడు వారు భయపడి సాగిలు పడ్డారు. ప్రతి ఒక్కరూ సాగిలు పడ్డారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వారి అవసరాల కోసము, వారి ఇబ్బందుల కోసము కావచ్చు కానీ ఆ హేయమైన క్రియలు జరిగించుకుంటూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెబుకద్నెజరు దగ్గర 3 వ్యక్తులు పనిచేస్తున్నారు మాట్లాడుకున్నాం కదా. ఈ 3 వ్యక్తులు కూడా దేవుని యందు విధేయత కలిగిన వారిగా ఉన్నారు. మీరు పరిశీలన చేయొచ్చు. రాజు దగ్గర పనిచేసి అంత నీతిగాను, అంత నిజాయితీగాను, అంత భక్తిగాను బతకడం ఎలా చేశారు వాళ్ళు అని నువ్వు పరిశీలన చేయొచ్చు. వారు దేవుని దగ్గర తీర్మానం చేసుకుని ఉన్నారు. ఎలా అంటే పౌలు గారు మాట్లాడతారు కదా, బ్రతుకుంట క్రీస్తే చావు అయితే నాకు అది మేలు అని మాట్లాడాడు కదా. అలాగే మీరు కూడా మేము దేవుని దృష్టిలో చనిపోయినా పర్లేదు కానీ దేవుడు మాకు ఇచ్చిన ఈ బ్రతుకుని దేవుని కొరకు సమర్పించేవారిగా మేము ఉంటాం. అంతేకాని మా అవసరాల కోసమనో, మేమేదో ఒక చోట దాస్యపు బ్రతుకుతున్నామేనో, మేమేదో ఒక చోట ఉద్యోగం చేస్తున్నామనో పాపపు ఆలోచనలు కానీ, పాపపు కార్యాలు కానీ, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం కానీ మేము చెయ్యమని వారు ఒక నియమాన్ని పెట్టుకున్నారు, ఒక నిబంధన పెట్టుకున్నారు. అయితే వీరు ఎవరయ్యా అని మన పరిశీలన చేసినట్లయితే చూద్దాం. 12వ వచనం నుంచి మనం వెళితే రాజా తాము షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అను 3 యూదులను బబులోను దేశములో రాజ కార్యములు విచారించుటకు నియమించితిరి. వీరు యూదుల దగ్గర రాజ కార్యములు విచారించుటకు మీరు నియమించారు. వీరు ఏం చేశారయ్యా అంటే ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయటలేదు అని ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఉద్యోగం ఇచ్చారు చూసారా, ఆ 3 వ్యక్తులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు 3 వ్యక్తులు వారు ఏం చేస్తున్నారంటే నీ ప్రతిమకు మొక్కట్లేదు, నీ దేవతలను వారు ఆరాధించట్లేదు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను వారికి గైకొనట్లేదు, దాన్ని తిరస్కరించారన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బాగా పరిశీలన చేయి. ఒక చోట ఉద్యోగం చేస్తున్నామంటే నువ్వేం చేస్తావంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని విడిచిపెట్టి కొంతమంది యజమానులు తప్పుడు త్రోవను తప్పించి ఆలోచన చేస్తూ ఉంటారు. నువ్వు దాన్ని బాగా పరిశీలన చేసుకొని ఇది నేను చేసే ఉద్యోగంలో భాగం కాదే, నేను చేసే పనిలో ఇది భాగం కాదే అని నువ్వు పరిశీలన చేయాలి. భక్తి విషయంలో కూడా అంతే. నువ్వు చేస్తున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీకు ఎక్కడైనా భక్తి విషయంలో తప్పుడు త్రోవ కనబడితే ఇది సరైన భక్తి కాదే, ఇందులో కూడా ఏదో లోటు కనబడుతుందని నువ్వు పరిశీలన చేసి బాగా లోతుగా దీని గురించి ధ్యానించి నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు కదా అని, ఎవరో ఏదో చేస్తున్నారు కదా నువ్వు పరిశీలన చేయకూడదు. ఈ షడ్రకు, మెషకు దేవుని ఆజ్ఞకు లోబడి రాజు ఆజ్ఞని తిరస్కరించారు. ఇప్పుడు రాజు ఆజ్ఞని తిరస్కరించిన వీరికి ఏం జరుగుతుంది? అగ్నిగుండమే గత ఉంది. ఈ అగ్నిగుండము రాజుకు నెబుకద్నెజరు ఏర్పరిచాడు. ఎందుకని? ఆయన యొక్క ప్రతిమకి మొక్కని వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేయాలని ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క తీర్పు. ఈ షడ్రకు, మెషకు ఆయన దగ్గరే పనిచేస్తూ, ఆయన రాజ్యంలోనే పనిచేస్తూ, ఆయన దగ్గరే ఉద్యోగస్తులుగా బ్రతికి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో మనం, ఈ లోకంలో మనం ఎవరి దగ్గర పనిచేస్తే వ్యతిరేకంగా బ్రతికితే ఏం జరుగుతుంది? ఉద్యోగం తీసేస్తాడు, మరలా ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేస్తారు. అలాగే ఈ రాజు ఏం చేశాడు? ఇట్లా కాదు వీళ్ళు చంపేద్దాన్ని ఫిక్స్ అయిపోయాడు. అయిపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ 3 వ్యక్తులు మన తర్వాత భాగం చదువుకుంటానికి వెళితే అందుకు రాజు 13వ వచనంలో జారు అత్యాగ్రహము రౌద్రమును గలవాడై షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పట్టుకుని రండి అని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకుని వచ్చారు. రాజు కోపంతో మండిపోయాడు, రగిలిపోతున్నాడు. వారు తీసుకురండి అని తీసుకొస్తే వారిని అడుగుతున్నాడు ఏమని? అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లన్నో, షడ్రకు,
మెషకు అబేద్నెగోలు మీరు నా దేవతలను పూజించట్లేదనియో నేను నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించట్లేదనియో నాకు వినబడినది. ఇది నిజమా అని అడిగాడు. వాళ్ళని అడిగాడు ఆయన ఏమని, నేను ప్రతిమను నిలబెట్టాను కదా, మీరు నా దేవతను ఆరాధించట్లేదంట కదా, ఇది నిజమేనా అని అడిగితే అవునయ్యా నిజమే, మేము ఆరాధించట్లేదని చాలా రూఢిగా సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడుతూ, మీరు వినయ సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే, మీరు నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న వేడి అగ్నిగుండంలో వేయబడనని చెప్పాడు. అయితే మీరు ఒకవేళ అవకాశం ఇచ్చాడు, ఇప్పుడైనా మీకు అవకాశం ఉంది, మీరు సిద్ధపడి నమస్కరిస్తే మిమ్మల్ని విడిచిపెడతాను, ఒకవేళ మీరు చేయకపోతే మిమ్మల్ని ఇప్పుడే తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తానని ఆయన చెప్పాడు. అయితే ఆయన అంటున్నారు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని మాట్లాడాడు వారితో. మీరు నా దేవతలను ఆరాధించట్లేదు, మంచిది, నేను పెట్టిన నియమాలు మీరు గైకోనట్లేదు, సరే, మరి మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తే మిమ్మల్ని రక్షించడానికి ఎవడొస్తాడు, మిమ్మల్ని విడిపించడానికి ఎవడొస్తాడు, మిమ్మల్ని కాపాడే దేవుడు ఎవరున్నారు అని మాట్లాడుతున్నాడు ఈ నెబుకద్నెజరు. మాట్లాడుతున్నప్పుడు వీరు అంటున్నారు అక్కడ, షడ్రకు మెషకు అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్తున్నారు ఏమని, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరము మేము ఇవ్వవలసిన అవసరం లేదయ్యా, ఇందును గూర్చి మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మీకు సమాధానము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని బాగా పరిశీలన చేయండి. నీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు, నీకు ఏదైనా అతిక్రమం చేయాలని ఎవరైనా నేను పురుకొలుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, నిన్ను ఎవరు కాపాడుతారు, నిన్ను ఎవరు విడదీస్తారు, నిన్ను ఎవరు విడుదలిస్తారు నువ్వు అనుకుంటే ఈ మాటలు పలకొచ్చు, నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా అని చెప్పి వారు ఏమంటున్నారో తెలుసా? మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవదూతలు మేము పూజింపమనియము, నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయమని తెలుసుకొనము. దేవునికి స్తోత్రం. చూసారా, వీరెంత నిష్ఠగా, వీరెంత చక్కటి తీర్మానాన్ని చేసుకున్నారో, వీరెంత చక్కగా దేవుని దృష్టిలో నిలబడ్డారో. అంతేగాని అయ్యా నువ్వు మమ్మల్ని చంపేస్తావా అని భయపడలేదు, మమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానని భయపడలేదు, మేము పస్తులుంటామని భయపడలేదు, మాకేదో లాభం వస్తుందని మేము భయపడలేదు, మాకేదో జరుగుతుందని మేము భయపడలేదు. నువ్వు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, నువ్వు మమ్మల్ని తీసివేయకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఉద్యోగాలు తీసేసినా పర్వాలేదు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు, మా దేవుడు మా వరకు రాకపోయినా పర్వాలేదు, అని నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకే కానీ, నువ్వు చేసిన ఆ విగ్రహాలకే కానీ మేము పూజించము అన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞని వారు లోబడి దేవుడు విగ్రహారాధన చేయవద్దన్నాడు. నేను చెయ్యను, మేము లోబడతాం అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు చాలా మందికి ఇది ఒక వికిరింపుతనమైన మాట అయిపోయింది. విగ్రహారాధన చేయవద్దు అన్నాడు దేవుడు. మరి విగ్రహారాధన చేయకపోతే నీ దేవుడు ఎలా నేను కాపాడుతాడు, నీకు దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడు అని నువ్వు ఆలోచన చేయవచ్చు. దేవుడు ప్రతిమలో దేవుని చూసుకోవద్దని చెప్పాడు, మనిషిలో దేవుని చూసుకోమని చెప్పాడు. ప్రతి మనిషిని దేవుని యందు ప్రతి మనిషిని దేవునిలో చూసుకోమని చెప్పాడు. అంటే ప్రేమను పంచమని చెప్పాడు. దేవుడు అనేటువంటి వాడు ప్రేమను పంచేవాడు గాను, ప్రేమను ఇచ్చేవాడు గాను, సహాయం చేసేవాడు గాను ఉండమన్నాడు. అంటే ప్రతి మనిషిలో దేవుడిని చూసుకోమన్నాడు. అలా అని ప్రతి ఒక్కరిని ఆరాధించడం అనే ఉద్దేశం కాదు. దేవుడు మనందరము ప్రేమగా బ్రతికితే అనేక మందికి మనము దేవునిగా మార్చబడతాం. అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏదైనా ఆపద సమయం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు మన మీద సహాయం చేస్తే అయ్యా దేవుడిలాగా వచ్చి కాపాడే మమ్మల్ని అని అంటారు. అలాగే దేవుడు ప్రతి విషయం ముందు అలా సహాయము
చేస్తూ ఉంటాడు. వారికి షడ్రకు మెషకు అబేద్నెగోలకి ఏమని చెప్పాడు అంటే, మీరు విగ్రహారాధన చేయవద్దు, మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించండి అని చెప్తే దానికి వారు లోబడ్డారు. ఇలాంటి చాలా కాలంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే విగ్రహారాధన విడిచిపెట్టారు కానీ అన్యాచారాలు విడిచిపెట్టలేదు. ప్రతిదానికి ఒక సాకు చెప్తూ ఉంటారు. తుమ్మినా ఒక సాకు, దగ్గర ఒక సాకు, వెళ్ళినా ఒక సాకు, వచ్చినా ఒకటి, అలా ప్రతిదానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉంటారు. సరిగ్గా ఏది కట్టబడకపోతే నిలబడగలుగుతామా, సరిగ్గా ఏది ఉండకపోతే నిలబడగలుగుతామా అనే రీతిగా మాట్లాడుతుంటారు. వాస్తులు చూసుకుంటారు, అన్నీ చూస్తుంటారు. కానీ దేవుని ఉద్దేశం లేకపోతే నువ్వు బంగారు దానితో కట్టినా కానీ అది వ్యర్థమే. బంగారంతో మేడ కట్టినా అది వేడి తగిలితే కరిగిపోద్ది. దాన్ని ఎంత విలువగా కట్టినా వేస్తే, నువ్వు ఎంత కఠినంగా నిలబెట్టినా అది వేస్తే కొన్ని సంవత్సరాలకి అది శిథిలమైపోద్ది. దేవుని యొక్క ఉద్దేశాలను వారు గైకొని దేవుని యొక్క రాజ్యము కొరకు వారు సిద్ధపడి దేవుని యొక్క మాటలకు వారికి లోబడి ఆజ్ఞకు వారు చోటిచ్చారు. అంటున్నారు, రాజా నీవు ఏమి చేసిననో మేము నీ విగ్రహాలకే కానీ నీకే కానీ మేము మొక్కము. దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు కానీ మేము నీకు లోబడము అని చెప్పారు. అయితే అక్కడ మరి తర్వాత వచ్చిన మనకు వెళితే అందుకు నెబుకద్నెజరు ఇంకా కోపం ఎక్కువైపోయి ఈ షడ్రకును మెషకును అబేద్నెగోలను వారి విషయంలో ఆయన ముఖము వికారం, ఆయన వెనుక గుండము ఎప్పటికన్నా ఇంకా 7 అంతలు ఎక్కువ, అంటే ఉన్నదానికన్నా ఇంకా 7 అంతలు ఎక్కువ మంటని పెంచాడు. అంటే ఇంకా కట్టెలు ఎక్కువ పెంచాడు. పెంచి ఆ 7 అంతల మంటలో వారిని పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. తన సైన్యం నుండి బలిష్ఠులు కొందరు వచ్చి పిలువనంపించి షడ్రకును అబేద్నెగోలను మెషకును తీసుకెళ్లి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడవేయడని ఆజ్ఞేయగా వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను తాకిన వస్త్రములలో తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడవేశారు. ఒంటి మీద వస్త్రాలతో సహా వారిని పడేసిన తర్వాత రాజాజ్ఞేయగా తీవ్రమైన మంట పెంచాడు. ఆ మంట పెంచిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, షడ్రకు మెషకు అబేద్నెగోలు విసిరి వేసిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయిరి అని అనుకున్నాడు రాజు. కానీ ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ ముగ్గురు మనుషులు బంధించబడిన వారే వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడ్డాడు. కారణం ఏంటి ఆశ్చర్యపడడానికి అయ్యా అంటే, తిపారముగా లేచి కూర్చున్నవాడు తిపారంగా లేచి, అంటే ఆశ్చర్యపడి ఒక్కసారిగా లేచి, మేము ముగ్గురు మనుషులు కదా అందులో వేసినది అని అడిగితే, 4వ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట నేను చూస్తున్నానే, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ నీ రూపము దేవదూతల రూపము వలె బోలినది వారికి ప్రత్యక్షము ఇస్తున్నాము. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో వాని దగ్గరకు వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగోలులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎద్దుకు రండి అని పిలవగా ఆ ముగ్గురు అగ్నిగుండముల నుంచి వచ్చి అధిపతులు, సేనాధిపతులు, సంస్థాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడా కూడి వచ్చి ఆ మనుషులను పరిశీలించి వారి శరీరముకి ఏ ఒక్క గాయము లేదని వారు చూసి చెప్పేశారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసిన తర్వాత ఈ 4వ వ్యక్తి వచ్చాడని ఈ రాజు ఒక్కసారిగా లేచి ఆశ్చర్యపడి చూస్తే తీరా అక్కడ కనబడినది దేవుని యొక్క దూత. దేవుడు కనపడ్డాడు వారితో. అప్పుడు అంటున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని సేవకులారా మీరు బయటికి రండి అని పిలిస్తే వారు వచ్చేసారు. చాలా తేలిగ్గా వచ్చేసారు. చూసారా ఏమని పిలిచి మొదటిగా ఏమన్నాడంటే, మీకు అవకాశం ఇస్తున్నాను, ఆఖరిగా నా ప్రతిభకు మొక్కండి అంటే వారు మేము మొక్కమన్నారు. మేము చావనైనా చచ్చిపోతాం కానీ మేము ఆ పని చేయమన్నారు. అంతేగాని మేము చేస్తామని మమ్మల్ని వదిలేసి అని అనలేదు. మేము చావనైనా చేస్తాం, మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా పర్వాలేదని లోపలికి దిగి వెళ్ళారు. దిగి వెళ్ళిన వెంటనే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అగ్నిగుండంలో
వాళ్ళని పొడవేయగా వారికి తల వెంట్రుక కూడా కాలలేదు. దేవుడు వారిని రక్షించాడు. రక్షించిన తర్వాత ఈ రాజు కోపంతో రగిలిపోయి భయంకరమైన విగ్రహారాధన చేస్తూ బ్రతికిన వాడు కదా, దేవదూతల్ని విగ్రహారాధనలు ఆరాధించేవాడు కదా, విగ్రహాలను పూజించేవాడు కదా. ఈయన ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, ఈయన ఎవరినైతే పూజిస్తున్నాడో, ఈయన కూడా వారితో కలిసి ఆరాధించాలని ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు కదా. ఈ రాజు ఆ ఆశ్చర్యకరమైన దేవుడిని చూసి, ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలు నమ్మదగిన దేవుడిని చూసి ఏమంటున్నాడు? షడ్రకు మెషకు అబేద్నెగోలు, నిజమైన దేవుని సేవకులారా మీరు బయటికి రండి అని పిలిచి వారికి ఏ గాయం. రాజు కూడా దేవుని వైపు తిరగడం మానేశాడు, ఆ విగ్రహారాధన మానేశాడు. ఏమంటున్నాడు చూద్దాం తర్వాత వచనంలో. కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను, ఏదనగా ఇవ్వదగిన రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాషలు మాట్లాడే వారిలో కానీ షడ్రకు మెషకు అబేద్నెగో లేని వారు దేవుణ్ణి ఎవడు దూషించున్న వాడు తుత్తునీలుగా చేయబడును. వారి ఇల్లు ఎల్లప్పుడూ పెద్ద కుప్పగా ఉండును. అంతటి నుండి రాజు షడ్రకు మెషకు అబేద్నెగోలు వారిలో బబులోను సంస్థానములో హెచ్చించను అని చెప్పాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎవడో దూషించడానికి లేదు, ఎవడు తిట్టడానికి లేదు, కొడటానికి లేదు, అలాంటి రీతిగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే అక్కడ ఒక రాజు చేసిన అద్భుతం ఏంటంటే, నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుణ్ణి పూజార్హుడు ఆయన తన దూతలను నంపి తనకు ఆశ్రయించిన దాసుని రక్షించెను. వారు తమ దేవునికి కాగా మరి ఏ దేవునికి నమస్కరింపకు, ఏ దేవునికి సేవింపక ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు కాగా అని చెప్తున్నాడు. అయితే మాట్లాడుతున్నాడు, వారు ఏ దేవుణ్ణి నమస్కరించలేదు, ఏ దేవుని సేవించలేదు, వారు నమ్ముకున్న దేవుడు మాత్రమే వారు సేవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు బాగా పరిశీలన చేసినట్లయితే నీవు ఎవరిని సేవిస్తున్నావో పరిశీలన చేసుకో. అంటే నీ బ్రతుకును మార్చేది ఎవరో పరిశీలన చేసుకో. అంతేకాని ఏదో సాగిపోతుంది కదా జీవితం, వెళ్ళిపోతున్న నామాన్ని అనుకుంటే అదేదో ఒక దినమున చిల్లు పడిపోయి అందులో మునిగిపోతాం. అది ఉపయోగకరంగా ఉండదు. నేను గమ్యస్థానానికి చేర్చుద్దన్న నమ్మకము నీకు లేదు. అందుకని షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని యందు విధేయులుగా బ్రతికారు. మేము చావనైనా చస్తాము, కానీ నువ్వు పెట్టిన నియమానికి మేము లొంగం, నువ్వు పెట్టిన నిష్ఠకి మేము లొంగం, నువ్వు పెట్టిన ఆజ్ఞకి మేము లొంగం అని చెప్పారు. ఈనాటి దినాల్లో అనేక మంది చాలా విషయాల గురించి లోబడిపోతూ ఉంటారు, ఆస్తుల కోసము, అంతస్తుల కోసము. అయితే చాలా మంది సేవ పరిచయ విషయాల్లో కూడా ఏదో కూడబెట్టుకోవాలని వాటి కోసం వీటి కోసం లోబడుతూ ఉంటారు. కానీ అలా చేస్తే మనకి మరణమే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. షడ్రకు మెషకు అబేద్నెగోలు మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు అగ్నిగుండంలో పడవలసిన అవసరం వీళ్ళకేంటి? కానీ నా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అన్న విశ్వాసంతో వారు బ్రతికారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కానీ, బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా, పస్తులున్నా కానీ దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని విశ్వాసం నీకుంటే నిన్ను చూసి మార్చబడడానికి అనేక మందిని దేవుడు తీసుకొస్తాడు. ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆయనకు సువార్త ఏమి ప్రకటించలా, ఆయనకి ఏమి వివరణ ఇవ్వలా. ఒకటే చెప్పారు, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేసినా కానీ, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో 7 అగ్నిలో కాల్చివేసినా కానీ మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు కనుక మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పాడు. అంతే, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని చెప్పాడే కానీ మా దేవుడు నమ్ముకో, మా దేవుడిని ఆరాధించు, మా దేవుడిని పూజించు అని చెప్పలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా పరిశీలన చేయండి. మన ప్రవర్తన, మన భక్తి అవతల వ్యక్తిని మార్చే రీతిగా ఉంటుంది. రాజును మార్చింది కాక ఆ దేశంలో ఉన్న వారందరినీ కూడా మార్చింది. ఎవరి భక్తి? షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క భక్తి, వారి ముగ్గురు యొక్క తీర్మానము, వారి ముగ్గురు యొక్క ఆజ్ఞ నియమము, వారి ముగ్గురు యొక్క శాసనము, వారి ముగ్గురు ఎంచుకున్న దేవుడు వారందరి కుటుంబాల వారు బ్రతుకుని మార్చాడు. అయితే నెబుకద్నెజరు నా ఇంట విశ్రాంతియు, నా నగరం ముందు క్షేమము కలుగ గలవాడ ఉండి యొక్క కళ కంటిని, అది నాకు భయం కలిగించాలని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఎంతగానో తను ప్రేమించి హెచ్చించాడు. రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసిస్తున్న సకల జనులారా, 4 అధ్యాయం 1 వచనంలో అంటున్నాడు, జనులారా దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని?
ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా యెడల చేసిన అద్భుతమును చూసి సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడు అధికారము కలిగిన అన్యుడు, ధనములో అధికారము కలిగిన వాడు, డబ్బులో అధికారము కలిగిన వాడు, చుట్టూ బంధు జనాంగంలో అధికారం కలిగిన వాడు, గొప్ప సైన్యములో అధికారం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, ఎంతో మంది నడిపించగలిగిన వాడు, ఒక రాజ్యమునే నడిపించగలిగిన రాజు, అన్యుడిగా జీవిస్తున్న రాజు ఏం చేశాడు అంటే మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమై ఉన్నాయ్యా, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమై ఉన్నాయ్యా, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము అని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలిచినట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిచిందట తరతరములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. తరతరములో దేవుని రాజ్యము నిలిచిందని అప్పటి నెబుకద్నెజరు మాట్లాడాడు. కానీ ఈ మధ్య కొత్తగా వచ్చిన మాట అయితే ఇది కాదు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మీరు బాగా పరిశీలన చేసినట్లయితే నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీవు తీసుకున్న నియమాన్ని బట్టి ఒక వ్యక్తి మార్చబడాలని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. కానీ అంతేకాని వారి దగ్గరికి వెళ్ళి ఎంత చెప్తున్నా మారట్లేదు కాదు. నీ భక్తి అవతల వ్యక్తిని మార్చాలి, నీ నిబంధన అవతల వ్యక్తిని మార్చాలి, నీ యథార్థత అవతల వ్యక్తిని మార్చాలి. రాజు నెబుకద్నెజరు విషయంలో షడ్రకు మెషకు అబేద్నెగోలు తీసుకున్న నిర్ణయము రాజును మార్చింది, దేశాన్ని మార్చింది, నిలబెట్టగలిగింది. రాజు ద్వారా సువార్త ప్రకటించబడినది, దేవుని యొక్క వార్తను అనేక మందికి అందించబడినది, దేవుడు ఎలాంటి వాడు అనేక మందికి తెలియజేయబడినది. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు పరిశీలన చేసినట్లయితే ఆదివారి క్రమానికి వెళ్ళడం రావడం కాదండి. మన ప్రవర్తన చూసి, మన రోడ్డు మీద వెళుతున్నా, మన ఇళ్లలో వెళుతున్నా, ఎవరి దగ్గరికి వెళుతున్నా కానీ మనల్ని చూసి, మన భక్తిని చూసి, మన నీతిని చూసి, మన విశ్వాసాన్ని చూసి దేవుడు వారితో ఉన్నాడని వారి కూడా నమ్మి మార్చబడడానికి దేవుడు కృపనిచ్చాడు గాక. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు. దేవుడు ఎంతగానో మరి అద్భుతాన్ని చూపించాడు కనుక మన పక్షమున ప్రార్థన చేసుకుందాం. దేవా,